కాక్రోచ్ జనతా పార్టీ హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద నిరసన అయితే చేపట్టింది. దీంట్లో లద్దాఖ్ నుంచి వాంగ్చుక్ అయితే పాల్గొన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే తెలంగాణ నుంచి కూడా చాలామంది ప్రముఖులు అయితే పాల్గొన్నారు. అందులో ప్రముఖులు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు, జర్నలిస్ట్ తులసి చందు, విఠల్, రాజకీయ విశ్లేషకులు మరియు ఇతర చాలామంది తెలంగాణ ప్రముఖులు అయితే పాల్గొని వాళ్ళు కూడా వాళ్ళ ఒక అభిప్రాయాన్ని చెప్పారు. వాళ్ళు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వాళ్ళని ఉత్తేజపరుస్తూ చాలా మాటలైతే చెప్పారు. అలాగే మోడీ గవర్నమెంట్ని, కేంద్ర ప్రభుత్వ గవర్నమెంట్ని అయితే చాలా విపరీతమైన వ్యాఖ్యలతోనే విమర్శించారని చెప్పాలి. దేశం ఎంత దయన స్థితిలో ఉంది, అసలు కేంద్ర ప్రభుత్వ పాలన ఎంత దారుణంగా ఉంది అనే దానిలో వాళ్ళు ఓ రకంగా చాలా తీవ్రమైన పదాలతో అయితే ఖండించారు. దీంట్లో చాలామంది విద్యార్థులు అయితే పాల్గొన్నారు. ఎవరైతే సిబిఎస్ఈ విద్యార్థులు పరీక్ష రాసి అలాగే నీట్ పేపర్ పరీక్ష రాసి ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో అయితే పాల్గొన్నారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ ప్రొటెస్ట్లో నిరసనలో కనిపించే టైప్ కాదు. వాళ్ళు ఏంటంటే కేవలం పరీక్షలకు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మాత్రమే. వాళ్ళు ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా పాల్గొనాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా నిరసన ధర్నాలు జరుగుతున్నాయంటే పక్క వీధిలోంచి వెళ్ళిపోయే టైపు. అలాంటి వాళ్ళకి కష్టం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు అందుకోసమే వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళ సొంత డబ్బులతో వచ్చి వాళ్ళు పాల్గొని నిరసన తెలియజేసి వాళ్ళ యొక్క బాధను అయితే వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే దీనికి పరిష్కారం ఉంటుంది, ఒక అకౌంటబిలిటీ ఉంటేనే ఈ పేపర్ లీక్లు ఇలాంటివి జరగకుండా విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా ఉంటుంది అనేది తెలియజేయడం కోసం మాత్రమే వాళ్ళు వచ్చారని చెప్పాలి. వీళ్ళు ఏదో బిర్యానీ కోసం, 1000 రూపాయల కోసం వచ్చే రాజకీయ కార్యకర్తలు అయితే కాదు. రాజకీయ పార్టీల కార్యకర్తలు ఏంటంటే వాళ్ళు ఎవరైతే నా బిర్యానీ పెడతాడో, ఎవరైతే 1000 రూపాయలు ఇస్తాడో వాళ్ళ నాయకుడికి లాయల్గా ఉంటూ పార్టీ కోసం, దేశం కోసం రారు. వాళ్ళు నిరసన చేపట్టారంటే వాళ్ళ నాయకుడు చెప్తే చేస్తారు, వాళ్ళ నాయకుడి కోసం చేస్తారు. ఎందుకంటే అతను అధికారంలోకి వస్తే వీళ్ళని కొంత పోషిస్తారని, వీళ్ళకి లేదా కరప్షన్ ద్వారా వీళ్ళకి చూస్తారని అలాంటి స్థితి అయిపోయింది ఇప్పుడు. అలాగా సిన్సియర్గా దేశం కోసం, ప్రజల కోసం పనిచేద్దామనే నాయకుడు అయితే లేడని చెప్పాలి. సో అలాంటి ఒక అకౌంటబిలిటీ తీసుకురావాలని చెప్పేసి ఈ రాజకీయ నాయకులందరికీ బుద్ధి చెప్పాలి. అది ఏ ఒక్క పార్టీ అయినా కాదు, అది ఏ పార్టీ అయినా, అన్ని పార్టీల్లో కూడా ఇప్పుడు దారుణ స్థితిలోనే ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులందరూ కూడా బీజేపీలో బీజేపీ నుంచి కింద నుంచి పైకి వచ్చిన నాయకులు కాదు. అవినీతి చేసి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అవినీతి పనులు ఉంటారో దారుణంగా వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఈడీ, సిబిఐ భయంతో బీజేపీలో జాయిన్ అయ్యారు. వాళ్ళేమీ సచివులు కాదు. అలాంటి రాజకీయ నాయకులందరినీ తరిమికొట్టాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళతో పాటు ఈ అవినీతి రాజకీయం అంతా కూడా నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సో వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి అంటే ముందు ఇలాంటి అవినీతి రాజకీయ నాయకులు ఎవరైతే పార్టీలు మారుతున్నారో వాళ్ళని ముందు ఓడించాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆ దిశగానే అడుగు వేస్తుందని చెప్పేసి మనం అందరం అనుకోవచ్చు. సో విద్యార్థులకు ఏ అన్యాయం అయితే జరిగిందో ఆ అన్యాయానికి అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ మినిస్టర్ రాజీనామా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఒకప్పుడు రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు తీసుకుని వస్తే వాళ్ళకి 1 సంవత్సరం పట్టింది ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నా చేయడానికి. దేశం రాజధాని ఢిల్లీని దిగ్బంధించి సంవత్సరం పాటు వాళ్ళు కదలకుండా అక్కడే ఉండి, అక్కడే తినడం, అక్కడే పడుకోవడం, అక్కడే స్నానం చేయడం అన్నీ చేసి ఢిల్లీని మొత్తం అంతా కూడా బంధించేశారు వాళ్ళు. అలా చేస్తే రైతులు, పంజాబ్ రైతులు స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు అలా చేసి ఆ చట్టాలను వెనక్కి తీసుకునేలా చేశారు. ఇప్పుడు విద్యార్థులు కూడా అలాంటి పరిస్థితి చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు తోడుగా అందరూ వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే పాపం వాళ్ళు చదువుకోవడం తప్ప ఇలాంటి ధర్నాలు చేసే అలవాటు లేదు కాబట్టి వాళ్ళకి అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రైతులు అయితే ఏంటి, పేరెంట్స్ అయితే ఏంటి, తల్లిదండ్రులు అయితే ఏంటి, అందరూ కూడా ఆ విద్యార్థులకు తోడుగా వెళ్ళి ధర్నా చేసి ఆ విద్యార్థులను గెలిపించాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే దేశం ఇంకా అధోగతి పాలయ్యే అవకాశం ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.